హలో హాయ్ అండి. ఎలా ఉన్నారు మీరు? అందరూ బాగున్నారా? నేను బాగున్నాను. ఈవేళ నేను సోమవారం కదండి, నేను శివుడు పూజ చేసుకుంటానండి. సోమవారం చేస్తానండి. నాకు సాంబశివుడు అంటే నాకు చాలా ఇష్టం అండి. నాకు నమ్మకం కూడానండి. శివయ్య అంటేని సోమవారం చేస్తానండి. మాకు శివలింగం కూడా ఉంది కదండి, మీకు చాలా వీడియోలో చూపించాను. ఇదిగోండి శివలింగం. నేను పూజ చేసుకున్న నాకు నమ్మకం అండి, చాలా నమ్మకం. ఆ సాంబశివుడు మనకి ఆయురారోగ్యాలు అందరినీ బాగా చూడాలని మనస్ఫూర్తిగా దండం పెట్టుకుంటానండి నేను. ఇవ్వండి నా పూజ అయ్యిందండి, తర్వాత ఏమి చూపిస్తాను. హలో అండి, ఇగో నేను నిన్న కుక్కర్ తీసుకున్నానండి, స్టీల్ కుక్కర్ తీసుకున్నానండి. ఇది ప్రీతి కుక్కర్ అండి, 3 లీటర్ల కుక్కరు తీసుకున్నానండి. 3 లీటర్ల కుక్కర్ తీసుకున్నాను. సిల్వర్ అన్నీ మార్చేసానండి నిన్న. ఇది ఫస్ట్ టైం బంగాళదుంపలు ఉడకబెట్టానండి. ఇవి బంగాళదుంపలు కర్రీ చేద్దామని. ఇదిగోండి కుక్కర్ చాలా బాగుందండి. ఇదిగోండి బంగాళదుంపలు బాగా ఉడికినాయండి. దీంట్లో బంగాళదుంప పిల్లలు ఇష్టంగా తింటారు కదండి. ఉల్లిపాయలు వేయాలండి, బాగా వేయాలి. ముందుగా మసాలాలు వేసాను కదండి, కొద్దిగా జీలకర్ర వేసుకోవాలి. జీలకర్ర వేసుకోవాలండి. వేసుకుని దీంట్లో కొంచెం పసుపు అండి. దీంట్లో సాల్ట్ కాదండి, ఉప్పు, కళ్ళుప్పు వాడతారండి నేను. ఇవి బాగా మగ్గాలండి. ఇందులో మసాలా పొడి ఎక్కర్లేదండి. గరం మసాలా ఏం అవసరం లేదు. నేను ఎలా వండుతానో మీరు కూడా ట్రై చేద్దరు కానీ అలాగా, కానీ చాలా టేస్ట్గా ఉంటుంది.